హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక మహిళ తన లైఫ్‌లో తన తల్లిని కోల్పోయి, తన తల్లి చనిపోయిన తర్వాత తనకి భర్తతో విడాకులైపోయి, ఒక చిన్న బిడ్డతోటి ఎంత సమస్యలు పడుతుందో తెలుసా మీకు? ఎంత బాధలుంటాయి. సో, అలాంటి బాధతో ఎదుర్కొన్నటువంటి 'జేకే రౌలింగ్' తన జీవితంలో ఏమాత్రం రెంట్ పే చేయలేక, ఓకే. ఒక బస్ స్టాప్‌లో కూర్చొని, లేతే కాఫీ షాప్‌లో కూర్చొని తనకెంతో ఇష్టమైనటువంటి ఒక పుస్తకాన్ని, ఒక నవలని రాస్తూ ఉంది. ఇంచుమించు 5 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఆ నవలను తీసుకెళ్ళిస్తే, ఒక పబ్లిషర్ గాదు, 2 పబ్లిషర్లు గాదు, ఏకంగా 12 మంది చెండాలంగా ఉంది, ఇది వేస్ట్ అని చెప్పేసి విడిచిపెట్టేశారు. కానీ ఆమేం చేసిందో తెలుసా? ఫస్ట్ రైటర్ ఏం బాగోలేదు అని చెప్పన్నాడని చెప్పి ఆలోచించి, అది కరెక్షన్ చేసింది, సరిదిద్దింది. అలాగా రెండో పబ్లిషర్, మూడో పబ్లిషర్ ఏం తప్పులు చెప్పాడో అవన్నీ సరిదిద్ది 13 పబ్లిషర్ దగ్గరికి తీసుకెళ్తే అతను సెలెక్ట్ చేశాడు. అదే ఎన్నో కోట్ల కాపీలు అమ్ముడుపోయినటువంటి 'హ్యారీ పాటర్'. ఆ తర్వాత ఎంత సక్సెస్‌ఫుల్ అయిందో తెలుసు. కాబట్టి ఫ్రెండ్స్, మనం నేర్చుకోవాల్సిందేంటంటే, ఎన్నిసార్లు రిజెక్ట్ అయినా వాట్లలో తప్పేముంది అని ఆలోచించి సరిదిద్దితే మనం సక్సెస్ అవుతాం.